హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శ్రీష. అయితే ఇప్పుడు మనకి మార్నింగ్ షిఫ్ట్లో ఎవరైతే సైన్స్ పేపర్ 2 సైన్స్ రాశారో రేపు రాసే వాళ్ళకి అంటే ఎయిత్ సీటెట్ రాసే వాళ్ళకి అయితే ఉపయోగపడేలాగైతే ఉంటాయనేసి జస్ట్ ఆన్సర్స్ అయితే చెప్తాను. సైన్స్ పేపర్ ఎలా అడిగారు అంటే ఎంత డీప్గా అడుగుతున్నారు ఏంటి అనేది జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అయితే ఉంటుందని చెప్పడం జరిగింది. క్వశ్చన్ చదివి ఆన్సర్ చెప్తాను, ఎక్స్ప్లెనేషన్ చెప్పను అనమాట. టైం కూడా చాలా తక్కువ ఉంది కదా మీకు, జస్ట్ రేపు పొద్దునే కాబట్టి జస్ట్ ఒకలాగా రివైజ్ చేసుకోండి. ఏ టాపిక్ నుంచి ఎన్ని అంటే ఏ క్వశ్చన్స్ ఎలా అడిగారు అనేది జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం అయితే ఉంటేలాగండి. ఓకే, చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి చూసుకుంటే చూడండి, సీవేజ్ ట్రీట్మెంట్ ఈస్ ఎసెన్షియల్ టు ప్రివెంట్ ద డిసీజ్. ఎసెషన్ రీజనింగ్ అనమాట. సీవేజ్ ట్రీట్మెంట్ ఈస్ ఎసెన్షియల్ టు ప్రివెంట్ ద డిసీజెస్ అండ్ ద డెత్స్. ఉపయోగపడుతుందా సీవేజ్ ట్రీట్మెంట్ అనేది? అసెర్షన్ అనేది మనకి ఇక్కడ చూసుకుంటే ఓకే ఉపయోగపడుతుంది. సీవేజ్ ఇస్ సాలిడ్ వేస్ట్ విచ్ కాజెస్ వాటర్ పొల్యూషన్ అండ్ సాయిల్ పొల్యూషన్. కాదు కదా. సో ఫస్ట్ అసెర్షన్ కరెక్టే మనకి, బట్ రీజనింగ్ అనేది మనకి కరెక్ట్ కాదు కదా. సో మనం చూసుకుంటే ఏ ఈజ్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ఫాల్స్. ఏ ఈజ్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ఫాల్స్ ఎక్కడ ఉంది చూడండి. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ హియర్. ఓకే, కలర్ వేరే తీసుకుందాం, క్లియర్గా లేదు. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 62. జస్ట్ ఆన్సర్స్ చెక్ చేసుకోండి. ఇంకా ఎవరైనా రాసేవాళ్ళు ఉంటే ఎలా అడుగుతున్నారు ఏంటి అనేది తెలుసుకోండి. ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వట్లేదు, చాలా లేట్ అయిపోయింది కదా. ఇప్పుడు రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్పైరకిల్స్ అండ్ ద స్టొమాటా ఆర్ ద పోర్స్ త్రూ విచ్ ఇన్సెక్ట్స్ అండ్ లీవ్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద గ్యాసెస్ రెస్పెక్టివ్లీ. ఓకే, కరెక్టే కదా మనకి. నెక్స్ట్ చూసుకుంటే స్పైరకిల్స్ ఇన్ అన్ ఇన్సెక్ట్ ఆర్ మోర్ ఇన్ నంబర్ యాజ్ కంపేర్డ్ టు ద స్టొమాటా ఇన్ లీఫ్. అవునా కాదా చెప్పండి మీరు. కాదు కదా. సో నెక్స్ట్ థర్డ్ చూసుకుంటే బోత్ స్టొమాటో అండ్ ద స్పారాకిల్స్ ఆర్ ద ప్రెసెంట్ ఆన్ ద లోవర్ సర్ఫేస్ ఆఫ్ ద ఏరియా అండ్ ఇన్సెక్ట్స్ బాడీ రెస్పెక్టివ్లీ. ఓన్లీ లోవర్ సర్ఫేస్ అని చెప్పలేం కదా. ఓన్లీ లోవర్ అంటే ప్రెసెంట్ ఇన్ ద లోవర్ సర్ఫేస్, కొన్ని అప్పర్ సర్ఫేస్ మీద ఉంటాయని చెప్పుకుంటున్నాం కదా మనం. సో మనం ఇక్కడ చూసుకుంటే ఓన్లీ ఏ ఇస్ కరెక్ట్ అనమాట. ఈ రెండు ఆప్షన్స్ రాంగ్. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ కాబట్టి ఓన్లీ ఏ కరెక్ట్. ఎక్కడ ఉంది చూడండి, ఓన్లీ ఈజ్ ట్రూ మనకి. 62 క్వశ్చన్ నెంబర్ 62 ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ హియర్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు. 63 డాష్ pushes the blood into pulmonary artery dash take deoxygenated oxygenated blood from the heart to the lungs and dash return to oxygenated blood from the lungs to the heart system తెలుసు కదా. అదనమాట దాంట్లో కంప్లీట్ ఒక్క క్వశ్చన్ ఇచ్చారు చూడండి. దాని మీద ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి దాంట్లో ఒక్కొక్క క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ మీరు సైన్స్ లో చాలా చూస్తారు. లంగ్స్ టు ద హార్ట్ ఫ్రమ్ ద లెఫ్ట్ atrium blood flows to the dash and dash receives the blood from the different parts of the body. చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, డాష్ పుషెస్ ద బ్లడ్ ఇన్ టు ద పల్మనరీ ఆర్టరీ అంటే ఇక్కడ మనకి రైట్ వెంట్రికల్ కదా. సో రైట్ వెంట్రికల్ ఫస్ట్ ఏ ఇక్కడ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే డాష్ టేక్ ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే మనకి పల్మనరీ ఆర్టరీస్ అనమాట. పల్మనరీ ఆర్టరీస్ టేక్స్ ద బ్లడ్ టు ద హార్ట్ టు లంగ్స్ అండ్ డాష్ రిటర్న్ అంటే డాష్ రిటర్న్స్ టు అంటే మనకి ఇక్కడ పల్మనరీ వెయిన్స్ అనమాట. పల్మనరీ వెయిన్స్ రిటర్న్ టు ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ద లంగ్స్ టు ద హార్ట్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆర్టరీ. ఓకే, బ్లడ్ ఫ్లోస్ టు ద డాష్ ఎక్కడ చూస్తుంది, లెఫ్ట్ వెంట్రికల్. ఓకే, సో నెక్స్ట్ డాష్ రిసీవ్స్ ద బ్లడ్ అంటే మనకి రైట్ ఆర్టికల్. ఓకే, రైట్ ఆర్టికల్. ఓకే, సో ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 63 ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. చూసుకుంటే నెక్స్ట్ చూసుకున్న క్వశ్చన్ నెంబర్ 64 ఏమి ఇచ్చారు. నెక్స్ట్ అసెర్షన్ రీజనింగ్ అయితే ఇచ్చారండి. హైపోథెసిస్ బికమ్స్ థియరీస్ విచ్ టర్న్ ఇన్ విచ్ ఇన్ టర్న్ బికమ్స్ లాస్. హైపోథెసిస్ బికమ్స్ లాస్ అని అడుగుతున్నారు. ఫస్ట్ లాస్ వస్తుంది కదా మనం చదువుకున్న దాంట్లో. ఇది మనకి పెడగోజీ క్వశ్చన్ అనమాట. ఓకే, సో మనకి చూసుకుంటే మనకి 6 ఇది మాత్రం తప్పు అనమాట, అలా ఉండదు. సైంటిఫిక్ లాస్ సచ్ యాజ్ లాస్ ఆఫ్ ద గ్రావిటేషన్ ఆర్ అబ్సల్యూట్ వాల్యూ మనం ఎక్కడ క్యాలిక్యులేట్ చేయలేదు. సో మనకి బోత్ కూడా రెండు కూడా ఫాల్స్ అనమాట. సో ఆప్షన్ 4 అబ్సల్యూట్ వాల్యూ అని చెప్పాము. ఏదైనా వాల్యూ వస్తే మనకి టెంటేటివ్ ఏమైనా ఉంటే మనం అది కూడా తీసుకుంటాము అని కూడా చెప్పుకున్నాం కదా. సో ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వశ్చన్ నెంబర్ 65. క్వశ్చన్ నెంబర్ 55 చూడండి.
ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ? ఓకే. అబ్జర్వేషన్ ఇంకా చెప్పాను కదా! ప్రాసెసింగ్ స్కిల్స్, బేసిక్స్ ప్రాసెసింగ్ స్కిల్స్ మనం పెడగోజీ అయితే మనం సైన్స్ పెడగోజీ చెప్పుకున్నట్టుగా చేసినప్పుడైతే మాట్లాడుకున్నాం కదా! ఏది అబ్జర్వేషన్, ఏది ఇన్ఫరెన్స్, ఏది హైపోథెసిస్ అనేసి చూసుకుంటే ఇక్కడ క్యారెక్టర్స్ డిజిట్ ప్లాంట్ మనం ఎలా తెలుస్తుంది? అది అబ్జర్వేషన్ ద్వారా తెలుస్తుంది కదా! A desert plant has a very small sized leaves. ఇది కూడా మనకి చూడడం ద్వారా తెలుస్తుంది కదా! అబ్జర్వేషన్ ద్వారా అయితే ఇది మనం తెలుసుకుంటాం కదా! నెక్స్ట్ స్మాల్ సైజ్డ్ లీవ్స్ హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్ ద లాస్ ఆఫ్ వాటర్. ఇది తర్వాత తెలుస్తుంది. సో, ఇది మనం ఏమని చెప్పొచ్చు? ఇది ఒక రిజల్ట్ అన్నమాట. రిజల్ట్ అంటే మనం దేని కిందకి వస్తుందని చెప్పుకున్నాం? ఇన్ఫరెన్స్ కిందకైతే వస్తుందని చెప్పుకున్నాం కదా! సో, అబ్జర్వేషన్, ఇన్ఫరెన్స్ ఎక్కడుంది? అబ్జర్వేషన్, ఇన్ఫరెన్స్ ఇక్కడ ఉందన్నమాట. చూడండి ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ హియర్. ఓకే. సో, నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వెషన్ నంబర్ 66 చూడండి ఏమి ఇచ్చారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి రిగార్డెడ్ యాస్ ద టెస్టబుల్ క్వెషన్స్. టెస్టబుల్ క్వెషన్స్ అంటే టెస్టబుల్ క్వెషన్స్ అని మనం దాన్ని కన్సిడర్ చేయమంట. ఏది మనకి చూడండి వాట్ డస్ అన్ ఎర్త్‌వార్మ్ ఈట్? ఇది చేయొచ్చు మనకి టెస్టబుల్ క్వెషన్సే. వాట్ ఈస్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ ద సిగరెట్ స్మోక్ ఆన్ లంగ్స్? ఇది కూడా మనం చేయొచ్చు. బట్ ఇక్కడ చూడండి వెన్ విల్ ఫాసిల్ ఫ్యూయల్స్ రన్ ఔట్? ఇది మాత్రం మనం చేయలేమనమాట. సో, ఇది మనకి ఏది కాదో అదే ఆప్షన్ కాబట్టి సో, 61 క్వెషన్ నంబర్ ఆప్షన్ నంబర్ 1 ఈస్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి um, read the excerpt given below. So, paragraph ఇచ్చారు చూద్దాం. A teacher arranged the fun trip to Qutub Minar for her learners. వాళ్ళ learners ఎక్కడికి తీసుకెళ్ళింది? కుతుబ్ మినార్ ట్రిప్ అయితే అరేంజ్ చేశారంట. చూపించడానికి అయితే తీసుకెళ్లారంట. The learners saw the iron pillars of the Qutub కాంప్లెక్స్. అక్కడ ఏం చూసారు వాళ్ళు? ఐరన్ పిల్లర్స్ అయితే చూసారు. ఏం జరుగుతుంది అక్కడ యాక్చువల్‌గా చూసే వాళ్ళు ఏం చేశారు? ద టీచర్ ఆస్క్డ్ ద లెర్నర్ టు నోట్ డౌన్ ద డీటెయిల్స్ ఆఫ్ ద డిస్‌ప్లేడ్ అబౌట్ ద పిల్లర్స్ ఇన్ ద 1600 ఇయర్స్ ఓల్డ్ అండ్ రస్ట్ రెసిస్టెన్స్ ఉన్నవి ఇంకా 1600 ఇయర్స్ ఓల్డ్ ఉన్నవైతే చూడమని చెప్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది? క్లాసిఫికేషన్ జరుగుతుంది కదా! ఓకే. ఫస్ట్‌ది మనకి క్లాసిఫికేషన్ అవ్వాలి. ఫస్ట్ క్లాసిఫికేషన్ ఎక్కడుంది? ఈ రెండిట్లో ఉంది చూసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ షీ టుక్ ఆస్క్డ్ దెమ్ టు రైట్ దోస్ ఐరన్ ఐటెమ్స్ ఇన్ దేర్ హౌస్. She also asked them to write those iron items in their house which are being used regularly and are rusted and think of the cause కూడా థింక్ చేయమని చెప్తున్నారు కదా! అండ్ వేస్ టు ప్రివెంట్ ద రస్టింగ్. థింక్ చేసి ఇంకా మనకి ప్రివెన్షన్స్‌ని కూడా తీసుకురావాలని అయితే చెప్తున్నారు. సో, మనకి ఏమని చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి క్లాసిఫికేషన్, అబ్జర్వేషన్, హైపోథెసిస్. ఓకే. సో, క్లాసిఫికేషన్, అబ్జర్వేషన్. ఫస్ట్ క్లాసిఫికేషన్ చేస్తారు. ఎలాంటి పిల్లర్స్ ఏంటి అనేసి. తర్వాత ఒక మ్యాటర్ అయితే రాయమని చెప్పారు. తర్వాత దానికి కంక్లూషన్ తీసుకున్నారు. ఓకే. 60 68 చూడండి. 67 చూసాం కదా! ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ సాటిస్ఫై ప్రాసెస్ వాలిడిటీ? ప్రాసెస్ వాలిడిటీ చెప్పుకున్నాం ద వాలిడిటీ ఆఫ్ ద కరికులం అనేసి. సో, దానికి సంబంధించింది ఏది కాదు అని అడుగుతారన్నమాట. ప్రాసెస్ వాలిడిటీ ఆఫ్ ద సైన్స్ కరికులం రికమెండెడ్ బై ద నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ ఎన్‌సీఎఫ్ 2005 గురించి చూడండి. ఎన్‌సీఎఫ్ 2005, ఎన్‌సీఎఫ్-ఏసీ 2023 గురించి మనమైతే కంపారిజన్ కూడా ఒకసారి తెలుసుకున్నాము. సైన్స్ పెడగోజీ ఒక వీడియో మ్యారథాన్‌లో అయితే చూసిన వాళ్ళకైతే తెలుస్తుందన్నమాట. మన దాంట్లో పెట్టడం అయితే జరిగింది. చూసుకుంటే మనకిక్కడ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ ఇన్ ద డెవలపింగ్ హైపోథెసిస్ ఫర్ ద జెర్మినేషన్ ఆఫ్ ద సీడ్స్ కెప్ట్ ఇన్ ఎ డ్రై కాటన్ అండ్ క్లాత్ కాటన్. ఖచ్చితంగా మనం అది అది చేస్తాం కదా! సో, ఇది దానికి పాజిటివ్‌గానే ఉంది. స్టూడెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మేకింగ్ ఎ లిస్ట్ చేయమని చెప్తున్నారు. లిస్ట్ చేయమని చెప్పొచ్చా మనము? కాదు కదా! లిస్ట్ ఎప్పుడు చేయకూడదు. లేబెలింగ్ లిస్ట్ అలాంటి నెగెటివ్ వర్డ్స్ అని చెప్పుకున్నాం కదా! సో, క్వెషన్ నంబర్ 68 ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్. ఏది నాటు అంటే ఏది మనకి ఆప్షన్ కాదో అదే ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే మనకి నాట్ అని ఇచ్చారు కాబట్టి. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 69 చూడండి. ద సైన్స్ టెక్స్ట్ బుక్స్ ఆఫెన్ ఇంక్లూడ్ ఇంట్రెస్టింగ్ అనెక్డోట్స్ ఫ్రమ్ ద పాస్ట్. అవును. మనం తయారు చేసుకుంటాం కదా సైన్స్ టెక్స్ట్ బుక్స్ నుంచి. సో, వన్ సచ్ స్టోరీ ఆఫ్ దట్ యాక్సిడెంటల్ డిస్కవరీ ఆఫ్ ద సిల్క్ ఇన్ చైనా అండ్ ద రోల్ ఆఫ్ ద ట్రావెలర్స్ అండ్ ద ట్రేడర్స్ ఇంట్రొడ్యూసింగ్ ద సిల్క్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ త్రూ ద సిల్క్ రూట్. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? వాట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద సైన్స్ టీచింగ్ లెర్నింగ్ ఆర్ బీయింగ్ ఫుల్‌ఫిల్డ్ బై ద ఇంక్లూడింగ్ ద అబోవ్ ఇన్ ద కాన్సెప్ట్. అంటే ఈ సిల్క్ వార్మ్స్ గురించి సిల్క్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటంటే దీని గురించి మనం చెప్పాలి అంటే ఏం అలాంటి చెప్తున్నాము టెక్స్ట్ బుక్‌లో ఇంక్లూడ్ చేసామంటే మనం ఏం డెవలప్ చేస్తున్నాం అనేది టు డెవలప్ ద అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద సైన్స్. ఓకే. హిస్టరీ గురించి కాదు. టు డెవలప్ ద అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద సైన్స్ అయితే మనము డెవలప్ ఓకే. ఓకే. హిస్టారికల్ పర్స్పెక్టివ్స్ కూడా ఓకే. హిస్టారికల్ పర్స్పెక్టివ్స్ కూడా చేస్తున్నాము. టు డెవలప్ దన్ అప్రోప్రియేట్ ఆఫ్ ద హౌ సైన్స్ ఈస్ సోషల్లీ, కల్చరల్లీ యెస్ ఇది కూడా మనం హిస్టరీ కూడా చెప్తున్నాం కదా! అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి అనేది హిస్టరీ కదా మనం మాట్లాడింది. సో, ఇది కూడా మనకి సైన్స్ ఈస్ సోషల్ అండ్ కల్చరల్ గురించి కూడా మాట్లాడడం జరిగింది కదా! ఎలా వచ్చింది ఏంటనేది. సో, ఆప్షన్ ఏ, బి, సి. టు రెడ్యూస్ ద బర్డెన్ రెడ్యూస్ చేయడానికి మాట్లాడుతున్నారా? కాదు. దాని గురించి మనం మాట్లాడలేదు. సో, ఆప్షన్ ఏ, బి, సి ఎక్కడ కరెక్ట్ ఉన్నాయో సో, 1 కదా! ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుందాం మనం. చూడండి నెక్స్ట్ క్వెషన్ చూడండి. క్వెషన్ నంబర్ 70 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టేక్స్
which of the following tasks would not contribute to developing scientific temper among the students? Scientific temper ని పెంపొందించు అంటే సైన్స్ గురించి రిలేటెడ్ అయితే వాళ్ళకి ప్రమోట్ చేయమని చెప్తున్నారు. రీడింగ్ అవుట్ పెద్దగా చదవడం ద్వారా మనం ప్రమోట్ చేస్తామా? చేయము. సో మనకి ఇదే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఎంకరేజ్ చేస్తాము, ఎంకరేజింగ్ ద స్టూడెంట్స్ టు ఆస్క్ క్వశ్చన్స్ అడగమని ఎంకరేజ్ చేస్తాము. ప్రొవైడింగ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సెస్, నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ మనం ప్రొవైడ్ చేస్తాము. ఎంఫోసిసింగ్ హిస్టారికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద సైన్స్ కాన్సెప్ట్స్. అవును, ఇది కూడా మనము చెప్తాం కదా. సో ఈ 3 మనకి పాజిటివ్ గానే ఉన్నాయి. సో ఇది నెగెటివ్ కాబట్టి సో మనకి అదే ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే మనకి నాట్ అడిగారు కాబట్టి. సో 70 క్వశ్చన్ నెంబర్ 70 ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71 ఏమి ఇచ్చారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ స్ట్రాటజీ టు ఇంట్రొడ్యూస్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద మెటల్ అండ్ నాన్ మెటల్ టు గ్రేడ్ 7 లెర్నర్స్ యాజ్ పర్ ద ఎంక్వైరీ బేస్డ్ అప్రోచ్. ఎంక్వైరీ బేస్డ్ అప్రోచ్ ప్రకారం మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఇంక్లూడ్ చేయడం ద్వారా మనకి ఏమి చెప్పొచ్చు పిల్లలకి అనేసి ఇక్కడ జరగడం అయితే జరుగుతుంది. అయితే చూడండి ఇక్కడ డిఫైన్ టర్మ్స్ sonorous అండ్ బాయిలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్ కాదు. సో గివ్ ద సెట్ ఆఫ్ ద మెటీరియల్స్ టు స్టూడెంట్స్ అండ్ ఆస్క్ దెమ్ టు రెడ్యూస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద మెటీరియల్స్ అండ్ అవును మనకు సెట్ ఆఫ్ మెటీరియల్స్ ఇచ్చి వాళ్ళకి చేయమని అయితే చెప్పొచ్చు, అడిగి తెలుసుకోమని అయితే చెప్పొచ్చు. సో అదే ఎంక్వైరీ బేస్డ్ కింద అయితే రావడం జరుగుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 71 ఆప్షన్ 2 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వశ్చన్ నెంబర్ 72 చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 3 స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ చూడండి S1 S2 S3. ఇక్కడ చూసుకుంటే S1 చూడండి ఏమి ఇచ్చారు? సిస్టమాటిక్ ఎక్స్పెరిమెంటేషన్ నీడ్స్ టు బి ఇంట్రడ్యూస్డ్. సిస్టమాటిక్ ఎక్స్పెరిమెంటేషన్ అంటే మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్ తీసుకుంటే అది సిస్టమాటిక్ గా ఉండాలా? కాదు, యాక్చువల్గా థియరిటికల్ ప్రిన్సిపల్స్ ని చేయడానికి. సో కాదు కదా. చూసుకుంటే ఇక్కడ మనకి యాక్టివిటీస్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ అండర్స్టాండింగ్ ద నేచర్ ఆఫ్ ద సైన్స్. అవును కరెక్టే, మనకి ఎక్స్పెరిమెంట్స్ కానీ ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ కానీ యాక్టివిటీస్ కానీ మనకి ఇంపార్టెంట్ కీ రోల్ అయితే ప్లే చేస్తాయి. సో ఆప్షన్ దట్ మీన్స్ S2 అనేది మనకి కరెక్టే అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మోస్ట్ కాన్సెప్ట్ షుడ్ బి అరైవ్డ్ బై ఇండక్టివ్ అప్రోచ్ అట్ అప్పర్ ప్రైమరీ లెవెల్. అవును, మనకి అంటే ఎగ్జాంపుల్స్ నుంచి మనం ప్రిన్సిపల్స్ రాబట్టడం ఇది మనము హైయర్ క్లాసెస్ లోనే చూస్తాం కాబట్టి ఇది కూడా కరెక్ట్ అనమాట. S2 S3 కరెక్ట్. S2 S3 ఇక్కడ కరెక్ట్. S2 S3 కరెక్ట్ అండ్ S1 ఫాల్స్ మనకి ఆప్షన్ 1 లో అయితే ఉందన్నమాట. సో 72 ఆప్షన్ 1 అయితే మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే రావచ్చు. సో క్వశ్చన్స్ ఏమైనా మీకు గలత్ అంటే రాంగ్ అనిపిస్తే ఆన్సర్స్ మీకు ఒకసారి తెలియచేయండి నాకు కామెంట్ త్రూ. నెక్స్ట్ అంటే బిఫోర్ బిగినింగ్ ఆఫ్ ద ఫార్మల్లీ టీచ్ చాప్టర్ ఆన్ ద ఫోర్స్ గురించి మాట్లాడేటప్పుడు ఎవరికి క్లాస్ 6 వాళ్ళకి మాట్లాడుతున్నారు. యాజ్ అ టీచర్ హోల్డ్ డిస్కషన్ ఇన్ విచ్ షీ ఆస్క్డ్ చిల్డ్రన్ టు ఇమాజిన్ వాట్ వుడ్ దే డూ if they wish to keep a ball rolling on the ground for very long distances. How can she most suitable by using the children's responses? ఎలా చేసుకుంటుంది ఆవిడ పిల్లలు అట్లా ఎక్స్పెరిమెంట్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? వాట్ వుడ్ దే డూ, ఏం చేస్తారు, ఏం చేయగలరు? ఇఫ్ దే విష్ టు కీప్ ఎ బాల్ రోలింగ్ ఆన్ ద గ్రౌండ్, వాళ్ళు బాల్ ని రోల్ చేయాలనుకుంటారు, వాళ్ళకి విష్ కదా. సో అట్లాంటప్పుడు ఏం చేయాలి టీచర్? యాజ్ అ టీచర్ గా మనకి ఇక్కడ టు ఎవాల్యుయేట్ ద స్టూడెంట్స్ ని ఎవాల్యుయేట్ చేయాలి, ఖచ్చితంగా చేయకూడదు. టు అసెస్ ద స్టూడెంట్స్ ప్రీ కన్సెప్షన్స్. అవును, టు అసెస్ ద పిల్లల కాన్సెప్ట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని అసెస్ చేయాలి, కరెక్టే కదా. టు డిటర్మైన్ ద పెడగోజికల్ స్ట్రాటజీ టు ద అడాప్ట్ ద టీచ్ ద కాన్సెప్ట్. అవును, పెడగోజికల్ స్ట్రాటజీ కంపేర్ చేస్తూ ఉండాలి. టు ఎనేబుల్ ద స్టూడెంట్స్ డిఫైన్ ఫోర్స్ అట్లా మనం ఆడకూడదు, డైరెక్ట్ క్వశ్చన్స్ కదా అవి. సో బి అండ్ సి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్స్ అయితే అవుతాయి అనమాట. సో ఏ అండ్ డి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్స్ కాదు. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వశ్చన్ నెంబర్ 74 చూడండి. అట్ ద ఆన్సెట్ ఆఫ్ ప్యూబర్టీ ద సైజ్ ఆఫ్ ద ఓవరీస్ ఇన్ ద ఫీమేల్. ఎలా ఉంటాయండి ఆన్సెట్ ఆఫ్ ద ప్యూబర్టీ అనేది మనకి ఇది అడోల్సెన్స్ లెసన్స్ గురించి అయితే ఉంది కదా. 74 చూసుకుంటే ఎన్లార్జెస్ స్టేజ్ లో ఉంది, రెడ్యూసెస్ కాదు. రెడ్యూసెస్ ఏవైతే ఉన్నాయో ఆప్షన్ కట్ చేసుకోండి. ఎన్లార్జెస్ ఓకే. ఇంకా ఏమంటున్నారు? అండ్ ప్రొడ్యూసెస్ డాష్. ఏం ప్రొడ్యూసెస్? థైరాక్సిన్ కాదు, ఈస్ట్రోజన్ అనమాట. సో 74 ఆప్షన్ 2 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో అంత చదవాల్సిన అవసరం లేదు మనకి. రెండు చదవగానే మనకి ఆన్సర్ అయితే తెలుస్తుంది అనమాట. బట్ ఇక్కడ మనకి కామన్ గా అయితే లేవు కాబట్టి మనం చూసుకుంటే ప్రొడ్యూసెస్ డాష్. ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? ఈస్ట్రోజన్ ఇన్ మేల్స్. ఓకే, డాష్ ప్రొడ్యూసెస్ విత్ టెస్టోస్టెరాన్. ఏం చేయాలి? టెస్టోస్టెరాన్. ఓకే, అండ్ ప్రొడక్షన్ ఆఫ్ దీస్ హార్మోన్స్ ఇస్ కంట్రోల్ బై ది పిట్యూటరీ గ్లాండ్. కరెక్ట్ కదా. సో ఇలా మనం కంపేర్ చేసుకోవచ్చు అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 74 ఆప్షన్ 2 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వశ్చన్ నెంబర్ 75 circuit comprising the 3 identical bulbs and the switch is connected to different arrangements as given below. In which arrangement will the bulb glows brightest? ఓకే, చూసుకుంటే మనకి ఇక్కడ అరేంజ్మెంట్ బల్బ్స్ ఇన్ ప్యారలల్. అరేంజ్మెంట్ బి ఆల్ బల్బ్స్ ఇన్ ప్యారలల్. ఆల్ బల్బ్స్ ప్యారలల్ గా ఉంటాయి, అట్లయితే జరుగుతుంది అనమాట. ఇన్ విచ్ అరేంజ్మెంట్ విల్ ద బల్బ్స్ గ్లో బ్రైటెస్ట్. ఎక్కువగా బ్రైట్ గా అయితే వెలగడం అయితే జరుగుతుంది. అప్పుడే కదా, అన్ని ప్యారలల్ గా ఉన్నప్పుడే కదా. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 76 మళ్ళీ చూడండి.
Anodizing is a method to prevent the metal from the corrosion. Corrosion definitions మీరు చదువుకొని ఉంటారు కదా. ఓకే, సో ఇది కరెక్టే కదా మనకి. చూసుకుంటే మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా నైట్ అయిపోయింది. వీళ్ళకి జస్ట్ ఆన్సర్స్ అయితే చెక్ చేసుకోవడం అయితే, అంటే ఎలా అడిగారు ఏంటంటే తెలుసుకోవడం కోసం అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అనడైజింగ్ ప్రాసెస్ ఆఫ్ ద కోటింగ్ ఐరన్ విత్ ద లేయర్ ఆఫ్ ద జింక్ కాదు. ఓకే, సో అసెర్షన్ కరెక్ట్, రీజనింగ్ అనేది ఫాల్స్ అనమాట. సో ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వశ్చన్ నెంబర్ 77 చూడండి. వై డు సిల్వర్ ఆర్టికల్స్ టర్న్ బ్లాక్ వన్ కెప్ట్ ఇన్ ద ఓపెన్ ఫర్ ఫ్యూ డేస్ అంటే కొన్ని రోజుల వరకు బయట ఉంచడం వల్ల సిల్వర్ ఆర్టికల్స్ ఎందుకు అలా మారుతాయి అంటే మనకి డ్యూ టు రియాక్షన్ విత్ హైడ్రోజన్ సల్ఫైడ్, మనకి డైరెక్ట్ బిట్టే అనమాట మనకి. ఓకే, డ్యూ టు రియాక్షన్ విత్ హైడ్రోజన్ సల్ఫైడ్ ప్రెసెంట్ ఇన్ ఎయిర్ లో ప్రెసెంట్ అయిన హైడ్రోజన్ సల్ఫైడ్ వల్ల అలా అయితే మారడం అయితే జరుగుతుంది. ఓకే, సో చూసుకుంటే మనకి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78 చూడండి. అమోనియం క్లోరైడ్ HCl యాసిడ్ బేసా, ఓకే, సోడియం నైట్రేట్. ఓకే, నేమ్ ద సాల్ట్ అండ్ సాల్ట్. ఓకే, చూసుకుంటే మనకి ఇక్కడ ఏ అనేది ఏంటంటే HCl, యాసిడ్ అంటే ఇంకా బేస్ ఏమవుతుంది ఇక్కడ మనకి NH3 కదా. ఆప్షన్ 1 ఇది ఒకసారి జస్ట్ మీరు చూసుకోండి. ఆప్షన్ 1 ఇది కరెక్ట్ ఆప్షన్ అనమాట. హైడ్రోక్లోరిక్ యాసిడ్. 79 చూడండి. A few spoons of the sugar are dissolved in water to prevent the concentrated sugar syrup. కొన్ని షుగర్ సిరప్ ని వేస్తాం కదా, అంటే కాన్సన్ట్రేటెడ్ షుగర్ సిరప్ తయారు చేయడానికి ఫ్యూ స్పూన్స్ ఆఫ్ షుగర్ ఆల్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. కరెక్ట్ కదా, మనం చేస్తాం కదా అట్లాగా. అంటే ఇక్కడ ఏమడుగుతున్నారండి, ఇది ఫిజికల్ చేంజ్ కెమికల్ చేంజ్ అని అడుగుతున్నారు. ఓకే ఓకే ఫిజికల్ చేంజ్ కదా. సో ద షుగర్ సిరప్ ఈస్ హీటెడ్ ఆన్ ద ఫ్లేమ్ టిల్ ఇట్ క్యారమలైజ్ అయిన తర్వాత మళ్ళీ తీసుకురాగలమా, బ్లాక్ కలర్ లో మారిపోయిన తర్వాత తీసుకురాలేం కదా. సో స్టెప్ 1 అనేది మనకి ఫిజికల్ చేంజ్, స్టెప్ 2 అనేది మనకి కెమికల్ చేంజ్. సో ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 79. ఓకే, చూడండి. The ion of an element has 2 positive charges. The mass number of the atom is 27 and the number of neutrons is 14. What is the number of electrons in the ion? లో ఎంత ఎలక్ట్రాన్స్ యొక్క నెంబర్ ఏంటి అంటే ఇది చూసుకోండి మీరు కూడా. ఇలాంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 80 ఆప్షన్ 1 అనేది మనకైతే కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చారు. ఓకే, a ray of light travels from the air into 3 media, sir. X, Y, Z, ABC. Air to medium A, air to medium B, air to medium C. Okay, 3 mediums లోకి వెళ్తుంది అంటే డిఫరెంట్ optical densities. Okay, refer to the given table below and identify X, Y, Z and W. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు, చేంజెస్ ద స్పీడ్ ఆఫ్ ద లైట్. అంటే ఎయిర్ అనేది మీడియం ఏ లోకి వెళ్ళినప్పుడు చేంజెస్ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద చేంజ్ ఇన్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఏమవుతుందండి, ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అవ్వదు, ఖచ్చితంగా డిక్రీజ్ అయితే అవుతుంది. మనం చూసుకుందాం ఎక్కడ అనేది. సో ఈ డిక్రీజ్ రెండు ఉన్నాయి కదా. నెక్స్ట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద లైట్. అప్పుడు ఫ్రీక్వెన్సీలో ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీలో ఏం చేంజ్ రాదు. సో రిమైన్స్ అన్చేంజ్డ్ ఎక్కడ ఉంది, ఇక్కడే ఉంది. సో ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. సో అలాగే కూడా మనము చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే డిక్రీజెస్ అండ్ మీడియం. ఇక్కడ చూసుకుంటే మనకి రిమైన్స్ అన్చేంజ్డ్, జెడ్ ఇంక్రీజెస్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ సిచ్యువేషన్ ఏ అండ్ సిచ్యువేషన్ బి. సిచ్యువేషన్ ఏ దేని గురించి చూడండి. గ్రోత్ అండ్ బ్రాంచింగ్ ఆఫ్ రూట్స్ ఇన్ ఏ horizon and B horizon is advantageous for the absorption of water and minerals. ఓకే, కరెక్ట్ కదా మనకి అది. growth and branching of roots in the A horizon and B horizon is advantageous for the absorption of the water and minerals. కరెక్ట్ కదా, రూట్స్ అబ్జర్వేషన్ ఉపయోగించేది. C horizon the rich in humus which makes soil soft and porous. కాదు, మనకి ఏ కరెక్ట్ అంటే ఓన్లీ ఏ కరెక్ట్ అనమాట, బి కాదు, సిచ్యువేషన్ బి కాదు. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 82 ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి యు ఆర్ ప్రొవైడెడ్ విత్ ద చైనా రోజ్ ఇండికేటర్స్. ఓకే, ఇండికేటర్స్ గురించి యాక్సిస్ బేసిస్ నుంచి ఇవ్వడం జరిగింది కదా. చూడండి ఫస్ట్ ఏం చేస్తున్నారు ఇక్కడ,
In the first test tube, you add 2 drops of solution A and observe no change in the color of the solution. No change అంటే న్యూట్రల్ కదా, ఇక్కడ యాసిడ్ కాదు, బేస్ కాదు. నో చేంజ్ అంటే న్యూట్రల్. ఓకే. ఇన్ ద సెకండ్ టెస్ట్ ట్యూబ్ యూ యాడ్ 2 డ్రాప్స్ ఆఫ్ సొల్యూషన్ బి అండ్ గెట్ గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ వచ్చింది అంటే మనకి అక్కడ ఏమవుతుందని, బేసిక్‌గా మారిందని కదా, ఇండికేటర్ పెట్టిన తర్వాత. సో, ఇక్కడ చైనా రోజ్ బేసిక్ గ్రీన్ కలర్‌లోకి మారింది అంటే బేస్ కదా. సో, ఇక్కడ చూడండి, ద థర్డ్ టెస్ట్ ట్యూబ్ యూ యాడ్ 2 డ్రాప్స్ ఆఫ్ ద సొల్యూషన్ సి అండ్ గెట్ మెజెంటా కలర్‌లో డార్క్ పింక్‌లోకెళ్ళిందంటే అది యాసిడ్ కాబట్టి, సో, మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఓకే. సో, యాసిడ్ బేసిస్ కంపల్సరీ చదువుకొని ఉంటారు కదా. ఒకసారి అయితే మీరు రివిజన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 84 చూడండి. స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 రెండు ఇచ్చేయడం జరిగింది. స్టేట్మెంట్ 1 ఏంటి? ఎన్ ఆబ్జెక్ట్ కెన్ హ్యావ్ నాన్ జీరో మెకానికల్ ఎనర్జీ బట్ జీరో మొమెంటమ్. ఓకే. An object can do zero work చేసినవి even if the force acting on the object is non-zero. ఓకే, కరెక్ట్ కదా. సో, బోత్ ద స్టేట్మెంట్ 1 అండ్ 2 ఆర్ ట్రూ అనమాట. సో, క్వశ్చన్ నెంబర్ 84 ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఉంది క్వశ్చన్ నెంబర్ 85. 2 ఐడెంటికల్ మెటల్ కంటైనర్స్ ఆర్ టేకన్. 2 ఐడెంటికల్ మెటల్ కంటైనర్స్ తీసుకున్నారంటే కంటైనర్ ఏ ఇస్ పెయింటెడ్ బ్లాక్ అండ్ ద కంటైనర్ బి ఇస్ పెయింటెడ్ వైట్ ఆన్ ద అవుట్ సైడ్ సర్ఫేస్. ఓకే, ఒకదానికి బ్లాక్ ఒకదానికి వైట్ అయితే ఇవ్వడం జరిగింది అవుట్ సైడ్ సర్ఫేస్ కి. చూసుకుంటే మనకి కంటైనర్ ఏ విల్ గెయిన్ యాజ్ వెల్ యాజ్ ద లాస్ హీట్ ఫాస్టర్ దాన్ ద కంటైనర్ బి. కంటైనర్ ఏ అనేది మనకి కంటైనర్ ఏ విల్ గెయిన్ యాజ్ వెల్ యాజ్ ద లాస్ హీట్ ఫాస్టర్ దాన్ ద బి. కరెక్ట్ కదా, ఎందుకంటే అది బ్లాక్ కదా, గెయిన్ అవుతుంది, లాస్ కూడా అవుతుంది వెంటనే. సో, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ క్వశ్చన్ 85 అనేది ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఓకే. నెక్స్ట్ చూడండి, మన క్వశ్చన్ నెంబర్ 86 ఏమి ఇచ్చారు? వై ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కట్ విత్ ద బ్లంట్ నైఫ్ యాజ్ కంపేర్ టు ద షార్ప్ నైఫ్. బ్లంట్ నైఫ్ అంటే మొద్దుబారిన కత్తిలో కంపేర్ చేయడం అంటే అది సింపుల్ క్వశ్చన్ కదా, ఎవరికైనా తెలుస్తుంది కదా. సో, ఎందుకంటే ఇక్కడ ఏరియా ఆఫ్ ద కాంటాక్ట్ అనేది మనకి ఇంక్రీజ్ అవ్వడం వల్ల, అందుకనేసి మనకి డిఫికల్ట్ అవుతుంది అనమాట. సో, ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 86. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఇంక్రీజ్ ద స్ట్రెంత్ ఆఫ్ అన్ ఎలక్ట్రోమాగ్నెట్. ఎలక్ట్రోమాగ్నెట్ స్ట్రెంత్ ని ఇంక్రీజ్ చేయడానికి ఏది ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ మనకి చూడండి, increasing the flow of current కదా. which of the following can be used to increase the strength of an electromagnet. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్ట్రెంత్ ని ఇంక్రీజ్ చేయడానికి కరెంట్ యొక్క ఫ్లో ని ఇంక్రీజ్ చేస్తే అది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయితే అవుతుంది అనమాట. సో, ఆప్షన్ 3 is correct here for the question number 87. Question number 88 చూడండి. which of the following is a set of organs that do not contribute to the digestive process. digestive process లో ఏవి హెల్ప్ అవ్వ అడుగుతున్నారు ఇక్కడ. ఓకే, చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, స్మాల్ ఇంటెస్టైన్, ఓకే, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ కాదు, డైజెస్టివ్ ప్రాసెస్. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ రెక్టమ్, ఓసోఫాగస్, లార్జ్ ఇంటెస్టైన్ అంటే రెక్టమ్, ఇది అనమాట మనకి. సో, క్వశ్చన్ నెంబర్ 88 ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ చూడండి మనకి క్వశ్చన్ నెంబర్ 88 కదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89 చూడండి. ఎర్త్వార్మ్ బ్రీత్స్ త్రూ ఇట్స్ స్కిన్ అండ్ డస్ నాట్ హ్యావ్ లంగ్స్. ఎర్త్వార్మ్ కి అంటే దానికి స్కిన్ ద్వారా అయితే స్కిన్ ద్వారా అయితే లంగ్స్ ఉండవు, స్కిన్ ద్వారా తీసుకుంటుందని చెప్తాం. కరెక్ట్ కదా. టాడ్పోల్ బ్రీత్స్ త్రూ గిల్స్ ద్వారా తీసుకుంటే డస్ నాట్ హ్యావ్ లంగ్స్ ఉండవు అంటే టాడ్పోల్ కదా ఇక్కడ. సో, చూసుకుంటే స్నేక్స్ బ్రీత్స్ త్రూ ఇట్స్ స్కిన్ కాదు. సో, ఆప్షన్ ఏ, బి రెండు కరెక్ట్. ఏ అండ్ బి ఆర్ ట్రూ అండ్ సి ఇస్ నాట్ ట్రూ. సో, ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఓకే. సో, నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 90 చూడండి. ద ప్లాంట్ XYZW 4 సెంటెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఏది కరెక్ట్ ఆప్షన్ అయితే ద పార్ట్ ఆఫ్ విచ్ ప్రొడ్యూసెస్ ద పోలన్ గ్రెయిన్స్. ఏ పార్ట్ అంటే ఇది ఇచ్చారండి మనకి. ఏ పార్ట్ మనకి అది యాంథర్ కదా. ఇక్కడ చూసుకుంటే మనకి యాంథర్ అనమాట. యాంథర్ ఎక్కడెక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. సో, ఈ ఆప్షన్ కట్ చేయండి ఫాస్ట్ గా. యాంథర్. ఓకే, నెక్స్ట్ ద పార్ట్ వేర్ ద ఫీమేల్ గ్యామెట్ ఈస్ ఫార్మ్డ్ అంటే ఫీమేల్ గ్యామెట్ ఓవరీ కదా. సో, ఆప్షన్ 1 మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాము. ద ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ వేర్ పాలన్ గ్రెయిన్స్ ఆర్ జర్మినేట్ అంటే స్టిగ్మా. ద పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ విచ్ అట్రాక్ట్స్ ఇన్సెక్ట్స్ అంటే పెటల్సే కదా. సో, ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో, చూసాం కదా, ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.